మన స్వర్గధామం నందు ధ్యానం ముద్రలో ఉన్న పరమశివునికి నిజమైన కాశీలో అభిషేకం చేసిన 350 రుద్రాక్షాలతో భాద్రపద మాసం మధ్యష్టమి యమధర్మరాజు యొక్క భరణి నక్షత్రం రోజున మహాలయంలో పితృదేవతలకు కుటుంబ సభ్యులతో తిలతర్పణం చేయించుకునే మంచి సమయంలో స్వామి మెడలో రుద్రాక్ష మాలాలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వర్గధామం సేవకులు బాబురావు సేకరణ సౌజన్యంతో జరిగింది. కార్యక్రమానికి మన స్వర్గధామం సభ్యులు సుధీంద్ర స్వాముల వారు స్వామికి మంగళహారతి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో నెరవాటి సత్యనారాయణ వితరణతో స్వర్గధామం సేవకులకు నూతన వస్త్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి మహాశివుని రుద్రాక్ష మాలాలంకరణ కార్యక్రమానికి స్వర్గధామం దాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది. కరెక్ట్ గా అయిపోయింది. ఆయనకు అనుసంధానంగానే నేను ఈ వస్త్రదానం చేయాలని, ఆయన ద్వారా చేయాలనే సంకల్పంతో ఇక్కడికి ఆయన్ని పిలుచుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మధు గారికి ఇంకా చిన్న శిష్యుడు అవుతాడు. పెద్ద శిష్యుడు వాళ్ళ నాన్న, చిన్న శిష్యుడు ఈయన. కాబట్టి ఈయనను కూడా సారు అడుగుదాడల్లో సార్ అంతటి వాడిని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సార్ శుభం భూయాత్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మహాలయ పక్షాల్లో మధ్యాష్టమి అని సుధీంద్రాచార్యుల వారు చెప్పారు. యమధర్మరాజు యొక్క భరణి నక్షత్రం మధ్యాష్టమిలో పితృదేవతలని ఈ 15 రోజులు కృష్ణపక్షం భాద్రపద మాసంలో పిల్లల దగ్గరికి వెళ్ళమని పంపిస్తారట. అటువంటి మహాలయ పక్షాల్లో బాబురావు గారి సౌజన్యంతో కాశీలో అభిషేకం చేసినటువంటి రుద్రాక్షలతో ఈరోజు శాశ్వతంగా ఇక్కడ ఉన్నటువంటి మహాశివునికి రుద్రాక్ష మాలాలంకరణ చేయడం, అది కూడా మహాలయాల్లో మధ్యాష్టమిలో జరగడం చాలా మంచి శుభసూచకము. అలాగే మా నవనిర్మాణ సమితికి వెన్నెముకగా ఉంటూ దీన్ని ప్రోత్సాహము ముందుకు తీసుకుని వస్తున్నటువంటి నెరవాటి సత్యనారాయణ, ఆయన మనవడు నెరవాటి గగన్, ఆయన MSc ENT తెచ్చుకున్నందుకు శుభసూచక